యాతయామం గతరసం పూతిపర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. వండిన తర్వాత 6 గంటలకు పదార్థం చెడిపోతుంది. బాగా ఉడికిన పదార్థాలు కూడా 6 గంటల తర్వాత చెడిపోతాయి. వాటిలో ఉన్న సారం, పోషక పదార్థాలు నశించిపోతాయి. ఒక పులిసిన వాసన, ఒక పాచి వాసన వస్తుంది. అలానే ఎంగిలి పడిన ఆహారం మరొకరు తినడం, పరిశుభ్రంగా లేని చోట తినడం, పులిసిపోయిన పదార్థాలు, పానీయాలు తినడం, ఇవన్నీ కూడా తామస ప్రవృత్తి కలవారు తినే ఆహారం అవుతుంది. ఇటువంటి పదార్థాలు తింటే శరీరానికి హాని అవుతుంది, వ్యాధులు వస్తాయి. ఇప్పుడు మానవులు తాము తీసుకునే ఆహారాన్ని బట్టి తాము ఏ గుణానికి చెందినవారో ఎవరికి వారు తెలుసుకోవచ్చు. తాము అప్పటి వరకు తామసాహారం తీసుకుంటుంటే దానిని పూర్తిగా మానివేయాలి. రాజసాహారం తీసుకుంటే ఒక్కసారిగా మానలేరుగా. కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకుంటూ సాత్వికాహారం వైపు మళ్ళాలి. అప్పుడే వారిలో పరమాత్మయందు భక్తి, శ్రద్ధ, సాత్వికత, పరోపకార గుణం వర్ధిల్లుతాయి. పరమాత్మకు నివేదించని ఆహారం పనికిరాదు. ఎందుకంటే పరమాత్మకి నివేదిస్తే అది ప్రసాదం అవుతుంది, పవిత్రత కలిగి ఉంటుంది. అలా కాకుండా కేవలం పదార్థాన్ని మాత్రమే స్వీకరిస్తే దానికి పవిత్రత అంకురించదుగా. అందుకే పరమాత్మకి నివేదించబడ్డ సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి అని పరమాత్మ వివరిస్తున్నాడు.